సహనం, సహనం, సహనం. సహనం చచ్చిపోయింది. సమరం మొదలయ్యింది. పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ జరుగుతున్న ఈ ఉగ్రవాద శిబిరాలపై దాడి, మన మిలిటరీ ఈ త్రిదళాలు చేసిన దాడి గురించి ఒక ప్రత్యేకించి ప్రెస్ మీట్ పెట్టి ఆయన అభిప్రాయాలు కుండబద్దలట్టుగా చెప్పారు. అదే విధంగా మొట్టమొదట ఈ ప్రెస్ మీట్‌లో ప్రారంభిస్తూ, ఈ ప్రెస్‌కి ఇంకో విశేషం ఏంటంటే నేషనల్ మీడియా, అలాగే తెలుగు మీడియా జరిగింది. అంతేకాకుండా ఇది ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా హైదరాబాద్‌లో ఆయన సొంత ఇంట్లో పెట్టడం గొప్ప విశేషంగా కూడా చెప్పుకోవచ్చు. ఆయన ముందుగా ఈ ఉగ్రవాద దాడుల గురించి చెబుతూ, పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడుల గురించి ప్రస్తావిస్తూ, వాళ్ళ పైన ఈ రోజున మన త్రిదళాలు కలిసి మన మిలిటరీ తీసుకున్నటువంటి చర్య ఏదైతే ఉందో 9 ఉగ్రవాద స్థావరాలపై జరిగిన ఎటాక్‌ని ఆయన మెచ్చుకుంటూ, ఇది మనందరికీ కూడా ఆమోదయోగ్యమైన, హర్షణీయమైన పరిణామం అని చెప్పారు. ఇటువంటి విషయంలో మనం అందరం కూడా వాళ్ళకి సాల్యూట్ చేయాలి. వాళ్ళ యొక్క దానికి అభినందించాలి. ఇంత కన్‌స్ట్రక్టివ్ అంటే నిర్మాణాత్మక అయినటువంటి సాహసోపేతమైనటువంటి డెసిషన్ తీసుకున్నటువంటి ప్రధానమంత్రికి మనం వెన్నుదన్నుగా నిలబడాలి ప్రతి ఒక్కళ్ళం అని కూడా ఆయన ప్రసంగంలో చెప్పారు. ఇదేదో బీజేపీకి సంబంధించిందో లేదంటే డీఎన్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన యుద్ధం కాదు. ఇది ఉన్మాదంపై, ఉగ్రవాదంపై భారతదేశం తలపెట్టిన ఓ మహత్తరమైన యుద్ధం కూడా ఆయన మాటల్లో తెలియజెప్పారు. ఇంకా చెబుతూ ఆయన ఈ ఉగ్రవాదం 1990 నుంచి కాశ్మీర్ భారత భూభాగంలో అంతర్భాగం అని చెప్తున్నప్పటి నుంచి ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలని చెప్పి కాంగ్రెస్ మన కాశ్మీర్‌లో దానికి ఉగ్రవాద చర్యలకి పాల్పడుతూ వస్తోంది. 90 నుంచి కూడా మనం గమనిస్తే గనక, ఆ 90లో కాశ్మీర్ లోయలో పండిట్లపై అరాచకంగా ఒక మూకుమ్మడిగా ఊచకోత చేయడం ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు. అప్పుడు చాలా బాధాకర విషయం ఒకటి గుర్తు చేసి ఆయన ఏం చెప్పారంటే, ఆ పండిట్స్ ఒక అంత్యక్రియలు చేయడానికి వాళ్ళ బంధుగణం వెళ్తే వాళ్ళను కూడా నిర్దాక్షిణ్యంగా, అత్యంత క్రూరంగా చంపేశారు. అప్పటినుంచి ఈ ఉగ్రవాద చర్యలు అలా జరుగుతూ ఉన్నాయి. ఎన్నో సార్లు ఎన్నో సంఘటనలు జరిగినా, ఉపేక్షించినా వాళ్ళల్లో ఎక్కడా మార్పు రాలేదు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలపై ఈరోజు ముఖ్యంగా 3 సంస్థలపై మన త్రిదళాలు అంటే ఆర్మీ, అలాగే ఎయిర్ ఫోర్స్, నేవీ వాళ్ళు జరిపినటువంటి అటాక్స్ చాలా నిజంగా మన భారతదేశం అంతా ఇది ఆమోదయోగ్యంగా ఉంది. అందరం ఆనందించదగ్గ పరిణామంగానే పవన్ కళ్యాణ్ చెప్పుకుంటూ వచ్చారనమాట. ఆ తర్వాత దీని గురించి చెబుతూ పదే పదే ఈ సాహసోపేతమైన నిర్మాణాత్మకమైనటువంటి డెసిషన్ తీసుకుని వాళ్ళ మీద ఏదైతే ఏదవుతుంది మేము యుద్ధానికి సిద్ధం అని చెప్పి ఒకే మాట మీద నిలబడి అత్యంత ధైర్యంగా, అత్యంత సాహసోపేతంగా ఈ చర్యకి ఊతం ఇచ్చినటువంటి ప్రధానమంత్రిని ఆయన యొక్క దీన్ని బాగా ప్రస్తుతించారని చెప్పాలి. ఆ విషయంలో ప్రధానమంత్రికి ప్రతి పార్టీ అలానే కాకుండా ప్రతి ఒక్కళ్ళు భారతీయులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకి మద్దతు మనం ఇచ్చి తీరాలని చెప్పి ఆయన కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు చెబుతూ ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అనే పేరుతో పాకిస్తాన్ వాళ్ళకి నదీ జలాలు ఇవ్వకపోతే ఎలా కుదురుతుంది? ఇదని చెప్పి కొంతమంది మేధావులని చెప్పుకోబడ్డ ఇన్‌ఫ్లుయెన్సర్స్ గానీ, కొంతమంది ఏదో సెన్సేషన్ మాట చెప్పామన్నట్టుగా గానీ, అలాంటి మాటలు సోషల్ మీడియాలో భారత ప్రభుత్వానికి, అలాగే మన యొక్క ఆర్మీకి వాళ్ళందరికీ కూడా ఒకటే ఒక మాస్ వార్నింగ్ అనేది ఒకటి ఇచ్చాడాయన. అదేంటంటే, ఇకపైన మీరు ఆ రకమైనటువంటి జే మనకి విరుద్ధంగా భారతదేశానికి, భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలకి ఏదైనా విరుద్ధంగా మాట్లాడితే గనక మీ మీద కూడా సోషల్ మీడియా మాకు హక్కుంది ఇలాంటివి మాట్లాడతారు కదా ఇన్‌ఫ్లుయెన్సర్స్. చర్యలు తీసుకోబడతాయి. ఇదే విషయం నేను ఈరోజు ఉదయమే డీఐజీ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడడం జరిగింది అని కూడా ఆయన చెప్పారన్నమాట. అటువంటి వాళ్ళపై సైబర్ క్రైమ్ నేరం కింద బుక్ చేయడం కూడా జరుగుతుంది. దానికి కూడా మీరు సిద్ధంగండి. లేదంటే భారతదేశం యొక్క కీర్తిని, అలాగే వీరుల యొక్క మన జవాన్ల యొక్క స్ఫూర్తిని మీరు తెలియజేయండి. అలాగే ప్రధానమంత్రికి మన భారతదేశానికి వత్తాసు పలుకుతూ మీ మాటలు ఉండాలే గానీ, ఈ రకమైన విమర్శనాత్మకంగా ఎగనెస్ట్‌గా మీరు మాట్లాడడం వల్ల ఏదో మీరు సాధించారని కూడా తప్పని చెప్పి కూడా ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే సోషల్ మీడియాకు కూడా ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చారు.
ఆయనేమి తీసుకెళ్ళిపోలేదు. వీళ్ళ భావ ప్రకటన స్వాతంత్రం గాని, ఎప్పుడు ఏది మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడండి అని చెప్పి చురకలంటించారు. అదే రకంగా ఇంకో విషయం సెలబ్రిటీస్ అని ఉంటారు కదా! అంటే సినిమా సెలబ్రిటీస్ కానీ, క్రికెట్ సెలబ్రిటీస్ కానీ ఎవరైనా సరే సెలబ్రిటీస్ అంటే ఒక రంగంలో ఏదో కొంత పేరుగాంచిన వాళ్ళు. వాళ్ళు కూడా ప్రజల మీద వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ చూపించగల ఇది ఉంటుంది వాళ్ళకి క్రేజ్ ఉంటుందన్నమాట. వాళ్ళు కూడా ఈ సెలబ్రిటీస్ ఒక విలేకరు ప్రెస్‌కి సెలబ్రిటీల మాటలు కూడా మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోరన్నప్పుడు సెలబ్రిటీస్ ఏమి ఈ రాజ్యాంగాన్ని నడపరు. వాళ్ళ పని వాళ్ళకి దేశం మీద దేశభక్తి ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు. కానీ ప్రభుత్వాన్ని నడిపేది మటుకు ప్రాపర్ పొలిటికల్ ఛానెల్స్, పొలిటీషియన్సే నడుపుతారు. వీళ్ళు వాళ్ళ చేతుల్లో నడిపేసేదంత లేదు. వాళ్ళు కూడా ఆహ్, కుక్కల్లా మొరగక్కర్లేదని చెప్పి. ఆయన మాట్లాడే ప్రెస్ మీట్‌లోనే అప్పుడే కొన్ని కుక్కలు మురిగాయి. ఎక్కడి నుంచి మురిగాయో. ఆ కుక్కల మురుగుడు వెంటనే ఆయన నిర్మొహమాటంగా కుక్కల్లాగా మొరుగుతున్నటువంటి సెలబ్రిటీలు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పవలసిన సమయం కరెక్టే కానీ, అలా మన భారతదేశానికి వ్యతిరేకంగా చెప్పక్కర్లేదు. అది కాకుండా సెలబ్రిటీ యొక్క పాత్ర కొంతవరకే ఉంటుంది. మన చేయూతనిచ్చేటట్టుగా భారత ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేటట్టుగా వాళ్ళ మాట ఉండాలి తప్పితే, మేము సెలబ్రిటీస్ కాబట్టి మేము ఏదో ఒకటి మాట్లాడుతాం, ఏదో ఒకటి మాట్లాడి సెన్సేషనల్ చేస్తామంటే అది తప్పు. ఈ భారత ప్రభుత్వం ప్రాపర్ పొలిటీషియన్స్ వాళ్ళ చేతిలో ఒక రాజ్యాంగ పరంగా, ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇది ముందుకు వెడుతుంది తప్పితే సెలబ్రిటీస్ వాళ్ళ చేతుల్లో ఏముండదు. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడాలో మాట్లాడేటప్పుడే ఆలోచించి మాట్లాడితే మంచిదని కూడా సెలబ్రిటీస్ అందరికీ కూడా ఒక రకంగా ఆయన ఒక సూచన గట్టిగానే ఇచ్చినట్టుగా మనకి ఇవాళ మనకు అర్థమవుతుందన్నమాట ఈ మీటింగ్ చూస్తే. ఆ తర్వాత ఇంకొక విలేకరు అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన మల్లికార్జున్ ఖర్గే ఆయన సీనియర్ మోస్ట్ లీడరు కాంగ్రెస్ ప్రస్తుత జాతీయ ప్రతినిధి అధ్యక్షుడు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇలాగ ఇచ్చారు. ఈ అటాక్ జరుగుతుందని 3 రోజుల ముందే అటాక్ జరగక ముందు 3 రోజుల ముందే మా దగ్గర ఇటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. అటువంటప్పుడు వాడు ఎందుకు చర్య తీసుకోలేకపోయారు? ఖర్గే గారు ఇలాంటి కామెంట్ చేశారని కూడా చెప్పినప్పుడు ఒకటే అన్నారు. 3 రోజుల ముందుంటే ఆయన ఏం చేస్తూ కూర్చున్నారు? ఇలా ప్రాణాలు పోతాయి అన్నీ ఇలా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నీ ఆయన దగ్గర ఉన్నప్పుడు, ఆయన ముందుగానే మాట్లాడొచ్చు కదా! అదే మాట ఈరోజు మాట్లాడినటువంటి మాట ఏదో చాలా దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగాయనంట అంటారే, అలా ఖర్గే గారు ముందే చెప్పొచ్చు కదా! మన భారతీయులను అప్పుడు ఆ రకంగా రక్షించుకునేవాళ్ళం కదా! దీన్ని ఎందుకు ఆయన చెప్పకుండా హైడ్ చేశారని కూడా ఆయన చాలా గట్టిగా ప్రశ్నించారు. ఎవ్వరైనా సరే, ఏ కాంగ్రెస్ అయినా, ఏదైనా సరే, ఎవ్వరైనా సరే ప్రతి ఒక్కడు వాళ్ళ తమ బాధ్యతగా తీసుకొని, ఈరోజు భారతదేశం చేస్తున్నటువంటి ఒక యుద్ధానికి ఉగ్రవాదులపై లేదంటే ఉగ్రవాదులను తయారు చేసిన పాకిస్తాన్‌పై యుద్ధం చేస్తోంది. కాబట్టి ఖచ్చితంగా మోడీ ప్రభుత్వానికి స్వచ్ఛందంగా, నైతికంగా మనం మద్దతు ఇవ్వాలి అని కూడా ఆయన చెప్పారు. అంతేకాకుండా మరి దీని వలన ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్‌లో గాని, ఎక్కడైనా మనకి ఏదైనా ప్రమాదాలు జరిగే అవుతుంటే ఆంధ్రప్రదేశ్‌కో, ఒక తెలంగాణకో కాదు ప్రతి రాష్ట్రం మీద వాళ్ళు అటాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ప్రతిచర్యగా వాళ్ళు రిటార్ట్‌గా మనకి చేసే ఛాన్స్ ఉంది. మనం అందరం కూడా ఏదో ప్రశాంతంగా ఉన్నామని చెప్పి వార్తలు చూసి, ఇంకోటి చూసి పడుకోకుండా దీని మీద చెయ్యాలి. ఇప్పటికే సైన్యం చాలామంది మాక్ డ్రిల్స్ చేస్తుండి ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి అటాక్స్ జరుగుతా ఉంటాయనేది చాలా నిశితంగా పరిశీలిస్తున్నారని కూడా చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన ఒక మాటలో తెలంగాణ మాట వచ్చినప్పుడు, ఇంతకుముందు ఈ ఉగ్రవాద చర్యలు మన హైదరాబాద్‌లో జరిగాయి. లుంబిని పార్క్, గోకుల్ చాట్ దగ్గర అమాయకమైనటువంటి ప్రజలు వాళ్ళు ముష్కరులు అంటే ఉగ్రవాదులు చేసే చర్యల్లో బలైపోయారు కొన్ని దశాబ్దాల క్రితం. ఆ విషయం కూడా మనం మర్చిపోకూడదని చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 974 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. ఆ తీర ప్రాంతంలోంచి ఈ ఉగ్రవాద మూక వచ్చే అవకాశం ఉంది. మన చరిత్ర పరిశీలిస్తే గజనీ మహమ్మద్ కూడా విశాఖపట్నం తీర ప్రాంతం నుంచే భారతదేశంలో ఎంటర్ అయినట్టుగా మనకి తెలుసుకోవచ్చు అని కూడా ఆ మాట కూడా ఆయన ప్రశ్నించారు. అంటే మరి 974 కిలోమీటర్ తీర ప్రాంతం ఉందంటున్నారు. మరి అలా వచ్చే అవకాశం ఉందంటున్నారని ప్రశ్నించినప్పుడు కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం అలాగే ఈ త్రిదళాలు సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్, మిలిటరీ
ఈ నేవీ వాళ్ళు కూడా, ముఖ్యంగా నేవీ వాళ్ళు, తీర ప్రాంతం నేవీ కాబట్టి ఆ తీర ప్రాంతం, భారతదేశం సరిహద్దు ప్రాంతం, తీర ప్రాంతం అన్ని చోట్ల కూడా పటిష్టమైన కట్టుదిట్టంగా భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. బట్ ఏ కారణం చేతైనా కూడా భారతదేశంలో అంటే అంతర్యుద్ధం కూడా జరగచ్చు. అంతర్యుద్ధం అంటే ఈ లోపలికి వచ్చి కూడా ఆహ్, యుద్ధ యుద్ధ వాతావరణం సృష్టించొచ్చు. వాళ్ళు ఏ రకంగాన ప్ర ప్రవర్తించొచ్చు. పాకిస్తాన్ గాని, వాళ్ళ ఉగ్రవాదులు గాని. కానీ మనం అందరం కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని కూడా చెప్పారు. కేవలం ఏదో మనకి ఇక్కడ జరుగుతోందని చెప్పి ఇలా చూస్తూ కూర్చోకుండా మనం ఏం చేయగలాలో అలా చేస్తే మంచిదని చెప్పి హితవు పలికారు అందరికీ కూడా. ఆయన చెప్పకనే చెబుతూ వచ్చారు. ఇప్పుడు తర్వాత ఒక మాటతో ఏంటంటే గాంధీ గారు సహనం, సహనం అన్నారు కదా! మరి ఏంటంటే అవును. సహనం, సహనం, సహనం అని చెప్పారు ఆ గాంధీ గారు అప్పట్లోనే. దానివల్లే కదా ఈ రోజున నుదుటి మీద, తల మీద, నుదుటి మీద పిస్టల్స్ పెట్టి, తుపాకీలు గురిపెట్టి నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నా ఇంకా మేము భరించాలి. మేము ఇంకా సహనంగా ఉండాలి. మేము ఎటువంటి చర్యలు తీసుకోకూడదు అని చెప్పి చాలా సీరియస్‌గా ప్రతిస్పందించడం మనం గమనించవలసిన విషయం. గమనార్హం అనమాట. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు తనదైన శైలిలో ప్రతిస్పందించారు. ఇంక సహనానికి ఇక్కడ చోటు లేదు. సహనం చచ్చిపోయింది. సమరం మొదలయ్యింది. కాబట్టి దేశానికి ధైర్యంగా ఉన్నటువంటి మనందరం ధైర్యంగా ఉందాం. అలాగే మనం మద్దతిస్తూ మేము వెంటే ఉన్నామన్న భరోసాని కేంద్ర ప్రభుత్వానికి, అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా మనం తెలియజేయాలనే విషయం చెప్పారు. అలాగే ఈ రోహింగ్యాలు అని చెప్పేసి వలస ప్రాంతం నుంచి వస్తారు కదా! ఆ వచ్చిన వాళ్ళు కూడా హైదరాబాద్‌లో ఉన్నారు. వాళ్ళు ఈ ఉగ్రవాదులకు మద్దతిస్తే ఏంటి అనే విషయాన్ని కూడా ఒక ప్రస్తావనకొచ్చినప్పుడు, ఒక విలేకరి ప్రశ్నించినప్పుడు, ఈ రోహింగ్యాలు అనేవాళ్ళు అంటే వలస వచ్చిన వాళ్ళు అక్రమ మార్గంలో, అక్రమ దారుల్లో అక్రమంగా వచ్చిన రోహింగ్యాల వల్ల మన అభివృద్ధి కుంటుపడుతుంది. మన ప్రశాంత శాంతి భద్రతకు విఘాతం కలిగే ఛాన్స్ ఉంది. అసలు ఇంతకుముందు తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్ర కూడా నీళ్లు, నిధులు, నియామకాలు అనే దాని మీదే గొడవలొచ్చి అంతర్యుద్ధం జరిగి ఇలాగ విభజన జరగడం జరిగింది. ఈ రోహింగ్యాలు మనం ఎందుకు భరించాలి? విదేశాల నుంచి వచ్చినటువంటి వలసదారులు మనం ఎందుకు ప్రోత్సహించాలి? వాళ్ళని ఎందుకు అకామిడేట్ చేయాలి? దానివల్ల మనకి ఇక్కడ ఎఫెక్ట్ లేదా? ఈ విషయంలో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తగిన చర్యలు తీసుకోవాలి. రోహింగ్యాల విషయంలో ఆయన సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఆశిద్దామని కూడా ఆయన చెప్పారు. రోహింగ్యాల విషయం కూడా ఆయన ప్రస్తావించారు. ఇంకా అలా చెప్పుకుంటే ఆయన అంతకు ముందే ఈ ప్రెస్ మీట్ నిర్వహించక ముందే ఒక మంచి మాట చెప్పారు. అది ఏంటి అంటే, ఒక 'దినకర్' అనే ఆయన కవి ఇచ్చిన 2 పంక్తులు చెప్తూ ఏంటి, ధైర్యం ధైర్యం లేని చోట ధర్మం ఉండదు. ధైర్యం లేని చోట ధర్మం ఉండదు. అలాగే ఆహ్, ధర్మం ఉండిన చోట, ధైర్యం ఉండని చోట స్వార్థం ప్రబలిపోతుంది అనే ఒక 'దినకర్' గారి ఒక హిందీ కవితా పంక్తుల్ని ఆయన ట్విట్టర్‌లో కూడా పెట్టడం జరిగిందనమాట. ఆయన నిబద్ధత, ఆయన నిజాయితీ కూడా ఆయన మాటల్లో ప్రస్ఫుటం చేశారు. ఆయన ఎంతసేపు ఇవాళ జరిగిన దాంట్లో అప్రిషియేట్ చేయండి. మన శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా మన కోసం అహర్నిశలు కష్టపడుతున్న వాళ్ళకి జవాన్లకి మద్దతు ఇవ్వండి. అలాగే మన పరిపాలనాధ్యక్షుడైనటువంటి మనకి మోడీ గారికి కూడా మనం అందరం మద్దతు తెలుపుతూ ఉండాలి అని పదే పదే ఆయన ఈ మాటలు చెప్పడం ఇవాళ ప్రెస్ మీట్‌లో హైలైట్‌గా చెప్పుకోవచ్చనమాట. అందులో ఏంటంటే ఆయన దేని గురించి బహుశా షూటింగ్ గురించి వచ్చారు కాబట్టి హైదరాబాద్‌లో ఉన్నారు. నాకు హైదరాబాద్‌లో కూడా ఇల్లుంది కాబట్టి నేను ఇక్కడి నుంచే నేను మాట్లాడాల్సిన విషయం అని కూడా చెప్తూ హైదరాబాద్ ప్రెస్ మీట్ పెట్టారు. దేనికి కూడా మాటకి ఇది కప్పదాటేసినట్టుగా ఆన్సర్స్ దాటేయకుండా ఆయన భావాలు సుస్పష్టంగా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ స్పందన ఎంతోమంది అంటే ఇక్కడ ఈ దేశ ప్రజలందరికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏం మాట్లాడతాడని ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ మీడియా కూడా వచ్చినట్టుగా మనకు అక్కడ కనపడుతుంది. దీని మీద ఇంతకు ముందు కొంతమందికి మీరు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. వాళ్ళ మీద మాట్లాడుతూ పాకిస్తాన్‌కి పరోక్షంగానైనా, ప్రత్యక్షంగానైనా ఎవరైనా వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడితే వాళ్ళు ఇండియా వదిలి వెళ్ళిపోవచ్చు కాంగ్రెస్ నాయకులని మీరు చెప్పారు కదా! దాని మీద కాంగ్రెస్ బిట్లో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా గుర్రుగా ఉన్నారు. మీ మీద దాడి చేస్తున్నారు మాటలతో. దాని మాట ఏంటంటే మీరు దాని స్టేట్మెంట్ మీరు ఆ స్టేట్మెంట్ మీద నేను నిలబడుతున్నాను. దీన్ని సరిగ్గా క్లీన్‌గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. నేను చాలా క్యాలిక్యులేటెడ్‌గా నేను కామెంట్ చేసేటప్పుడు మాట్లాడాను. నేను కాంగ్రెస్ నాయకుల అందరినీ ఉద్దేశించి నేను మాట్లాడలేదు. కొంతమంది ఏమేమి మాట్లాడారో మీకు తెలుసు. ఏంటి అటువంటి వాళ్ళు మన భారతదేశానికి
వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, వ్యతిరేకాంశతో మాట్లాడుతున్నారో, పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని వాళ్ళ యొక్క వ్యాఖ్యల్లో మనకి సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపించినప్పుడు మాత్రమే నేను అటువంటి నాయకుల్ని దేశం వదిలి వెళ్ళిపోవచ్చు అని చెప్పి నా అభిప్రాయంగా చెప్పాను. కానీ దాంట్లో విపరీతార్థం లేదు. ఎవరైనా కావస్తే వాళ్ళ స్టేట్మెంట్‌లు తీసుకోవచ్చు. నేను చెప్పిన ప్రకారం వాళ్ళు కరెక్ట్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంత క్లిష్ట సమయంలో మన భారతీయులు కాశ్మీర్ లోయలో జరిగిన విషయం పైనే మనం ఆలోచించాలి తప్పితే, ఇప్పుడు ఏదో ఒక మనలో మనకి మాట్లాడుకుని పార్టీల మధ్య అంతర్యుద్ధాలో లేతే ఇది కాదు. నా స్టేట్మెంట్‌లు ఖండించడం కాదు. అక్కడ ఉగ్రవాదాన్ని ఖండించమని ఆయన అందరికీ కూడా మనవి చేసినట్టుగా మనకి కనపడుతుందన్నమాట. సో, ఈ రకంగా ఈ పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద చర్యలు, ఆ తరువాత ఉగ్రవాదుల స్థావరాలపై జరిగినటువంటి మన భారతదేశ ప్రభుత్వం, మన సైన్యం చేసినటువంటి ఈ దాడులు, తదితర పరిణామాలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటివి జరగకూడదని చెప్తే ఆయన చివరన ఒక మాట చెప్పిందేంటి, ఆ మాటలన్నిటిలోని హైలైట్ చివరి టెర్రరిస్టు వరకు మనం ఏరి పాడేద్దాం. ఒక్క టెర్రరిస్టు కూడా ఉండకూడదు ఇండియాలో. చివరి టెర్రరిస్ట్ అంతం వరకు మనం నిద్రపోవద్దు అనే ఒక విషయాన్ని కూడా ఆయన ఆహ్, చాలా గట్టిగా చెప్పారు. అలాగే మన సివిల్ పీపుల్ అక్కడెక్కడో డిఫెన్స్ పీపుల్ గొడవ పడుతుంటారు. అందువల్ల మనకేం పర్వాలేదు అనుకోకుండా మీరు కూడా ప్రతి దానికి సిద్ధంగా ఉండండి. అలాగే పిచ్చి పిచ్చి మాటలు సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి మేము ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని పేరు చెప్పుకునో, సెలబ్రిటీస్ అని పేరు చెప్పుకునో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. ఇంతటువంటి అత్యంత సంక్లిష్ట సమయంలో మన భారతదేశ ప్రభుత్వానికి, మన మోడీ గారికి అండగా ఉందాము. ఈ ఉగ్రవాద చర్యల్లో ఆహ్, ఎంతోమంది బలైపోయారు, అమరులైపోయారు, అసువులు బాసారు. వాళ్ళకి మన శ్రద్ధాంజలి కట్టించుకున్నాం. వాళ్ళు మన వాళ్ళే అనే ఉద్దేశంతో చాలా సదుద్దేశంతో ఆయన మాట్లాడారు. ఆయన ప్రతి మాట కూడా మనం అందరం కూడా విని ఆయన ఆవేదన మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే నిజంగా మన కోసం ఉగ్రవాద స్థావరాలపై ఇది చేసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా అలాగే కొన్ని టెక్నికల్ పాయింట్స్ కూడా డిస్కషన్ వచ్చినప్పుడు 600 కిలోమీటర్ల మధ్యలో వాళ్ళు ఇలా యుద్ధం చేశారు, అది చేశారు, ఇది చేశారన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. అంత మైన్యూట్ థింగ్స్ మనకు తెలియవు. తెలియనివ్వరు వాళ్ళు. కాకపోతే అక్కడ ప్రజలకి జమ్మూ కాశ్మీర్ గాని, ఆక్రమిత భాగాల్లో గాని, అక్కడ ప్రజలకు గాని, మిలిటరీ వాళ్ళకి గాని, మన మిలిటరీ వాళ్ళకి గాని ఎటువంటి ఎఫెక్టు లేకుండానే ఈ మొత్తం మీద ఈ దాడులు జరిగినట్టుగా మనకు అర్థమవుతోంది. ఎవరు కూడా సివిక్ పీపుల్ ఎవరు కూడా దాంట్లో బలైనట్టుగా మనకు తెలియలేదు అనే విషయాన్ని కూడా ఆయన చెప్పారు. తెలిసినట్టుగా చెప్పారు. ఎలా ఎలా ఉండాలో చెప్పారు. ఎలా ఉండకూడదో కూడా ఆయనకి మొత్తం ఆయన ఒక డిప్యూటీ సీఎం అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఒక నాయకుడు, జాతీయ స్థాయి నాయకుడు కూడా ఆయన ఎదిగిన వైనంలో ఆయన చెప్పిన ప్రతి మాట కూడా మనం ఆచరించదగ్గదే. అంతేగాని దీని మీద మళ్ళా కామెంట్లు పెట్టి ఒక పక్క యుద్ధం జరుగుతుంటే ఏదో టైమ్ పాస్ లాగా ఇంకోలాగా చేయకూడదని మనవి చేస్తున్నాను. ఈ పవన్ కళ్యాణ్ యొక్క ఈరోజు ప్రెస్ మీట్‌లో ప్రతి అంశం కూడా ముఖ్యంగా మన సైనికులకు అభినందనలు తెలియజేయడం ఒక ఎత్తైతే, మనందరం మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి. అలాగే ప్రధానమంత్రికి, భారతదేశ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలనే మాట ప్రస్ఫుటంగా ఆయన చెప్పారు. ఇక్కడ రాజకీయ లబ్ధికి ఛాన్స్ లేదు. దేశభక్తితో మనందరం వ్యవహరిద్దాం. దేశాన్ని ముందు కాపాడుకుందాం అనే ఆయన సందేశం మనందరికీ ఆదర్శనీయంగా చెప్తూ సెలవు.